గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు జూలై 2026 ఆదివారం నుండి 25వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బ్రహ్మాండంగా మార్పు వస్తుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ప్రత్యేకంగా ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు తినడం మానేయండి. వృత్తి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహాల నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల మీద జయం పొందుతారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలు కానీ లేదా ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి ఈ వారం. ముఖ్యంగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా జరుగుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఒడిదుడుకులు కూడా ఉద్యోగాల్లో కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం కానీ ప్రపోజ్ చేయడం కానీ కలిసి వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. జాగ్రత్త. డబ్బులు బాగా సంపాదించడానికి మాత్రం బాగా కృషి చేస్తారు. వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అలాగే నూతన వైద్య విధానాల ద్వారా గతంలో ఉన్న రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్సులు కట్టగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో పెట్టే డబ్బులు వృద్ధి అవుతాయి. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకుని పెట్టండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. వ్యాపార పెట్టుబడులు, భూముల యందు పెట్టే పెట్టుబడులు, గృహాల యందు పెట్టే పెట్టుబడులు కలిసి వస్తాయి. గృహం లేని వారికి గృహయోగ్యత కూడా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. రిలేషన్ చాలా బాగా బ్రహ్మాండంగా బలపడతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరకు పెడతాయని చెప్పచ్చు. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ ఫలిస్తుంది. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడడం, అందరూ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కూడా కనపడుతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. విడిపోయినటువంటి వ్యక్తులు కూడా తిరిగి కలిసే అవకాశం కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతమవుతాయి. ఇక విద్యార్థులకి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ బాగా లభిస్తుంది. చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ విద్యల పట్ల నైపుణ్యం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటుగా ఉద్యోగ లాభాలు, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో అనుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. స్త్రీలకి కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అన్నం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి లావాదేవీలన్నీ బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. వ్యాపార లాభాలు కూడా పొందుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కొంత రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది.
లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.